My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. దేవుని చిత్తానుసారముగా క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు కొలస్సయలోనున్న పరిశుద్ధులకు, కొలస్సయ పట్టణంలోని సంఘానికి, కొలస్సీయ క్రైస్తవులకు, కొలస్సయ సంఘానికి తప్పుడు బోధలను ఖండిస్తూ యేసుక్రీస్తు సృష్టికర్త, శాశ్వతుడు, సమస్తానికి ఆధారమని ప్రకటిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. భూమి ఆకాశములు అంటే అన్ని, కనిపించేది కనిపించనిది, భౌతికం ఆధ్యాత్మికం. 17వ వచనం చదువుదాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, కాలానికి అతీతుడు. అన్నిటికంటే ముందుగా అని అర్థం. ఆధారభూతుడు, అన్నిటినీ నిలుపుతున్నవాడు. ఎందుకు ఈ మాటలు రాశాడు? కొలస్సయ సంఘంలో క్రీస్తును చిన్నవాడిగా చూపించే బోధలు, దేవదూతల ఆరాధన, యేసు ఒక సృష్టి అన్న తప్పుడు ఆలోచనలు ప్రవేశిస్తున్నాయి. వాటికి ప్రతిస్పందనగా పౌలు క్రీస్తు సృష్టిలో భాగం కాదు, క్రీస్తు సృష్టికర్త, అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, అన్నిటినీ నిలుపువాడు అని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఆయన యందు సమస్తమును సృజింపబడెను. నీ జీవితమైన నా జీవితమైన ఈ సమస్తములో భాగమే. ప్రపంచం 3 ప్రశ్నలు అడుగుతుంది. నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎందుకు ఉన్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం 3 ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానం. వచ్చింది దేవుని నుండి, ఉన్నది దేవుని సంకల్పంతో, వెళ్తుంది దేవుని వైపు.